కాదు, మా సామర్థ్యం దేవుని వలనే కలిగి ఉన్నది. Paul is dismantling the idea of self-sufficiency. చూడండి, ఇక్కడ పౌలు గారు ఏం మాట్లాడుతున్నారంటే మన సామర్థ్యాన్ని అసలు ఒప్పుకోవట్లేదు. మన సామర్థ్యం వల్ల మనం ఎవ్వరూ కూడా గొప్పవాళ్ళు అవ్వలేదు. Now, not that we are sufficient in ourselves, that is what he is saying. చూడండి, మనంతా మనమే ఏదో సమర్థులమని కాదు, దేవుడి సామర్థ్యాన్ని బట్టి మనం ఏదైనా చేసాం. The Greek term sufficient is carrying the idea of adequacy or competence or ability. చూడండి, అక్కడ మనం చూస్తున్నాం, మనకు ఉన్నటువంటి సక్సెస్ ఏదైనా అయింది అని అన్నానికి మన సామర్థ్యం కాదు, దేవుని సామర్థ్యం మరియు దేవుని వల్లనే కలిగి ఉన్నది అని చెప్తున్నారు అక్కడ బైబిల్లో. Paul is saying plainly, we are not adequate in ourselves. మాకు మేమే సమర్థులు అని కాదు అంటున్నాడు. We even heard about Paul in the beginning through Pastor Sabu George. సాబు జార్జ్ గారితో కూడా పౌలు గారు చెప్పిన మాటలు కూడా విన్నాం. It is so shocking, to hear from Paul, who is a man of this much intellect, or he had so much of training in languages and everything. He is having that much position where he is living. He is having so much of spiritual authority. For him to say, your sufficiency is coming from God. నిజానికి పౌలు గారు అంటే మామూలు మనిషి కాదు. ఆయన ఒక జ్ఞానం, ఆయన ఒక గ్రంథాలయం లాంటి వాడు. ఒక మాట చెప్పాలంటే ఆ భాష అనేక భాష